హాయ్ వైటీ దోస్తులు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు గుడికి వచ్చిన, ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, 365 వత్తులతో పూజ చేయాలని నేనైతే పూజ సామాగ్రి అయితే కొనడం జరిగింది. కొనుక్కొని గుళ్ళోకి అయితే వచ్చేసిన. చామంతి పూలు, ఉసిరికాయలు, దీపము, నెయ్యి 365 వత్తులు, పువ్వొత్తులు ఇవన్నీ తీసుకొచ్చిన. నేను ఫస్ట్ దీపాన్ని పెట్టి చామంతి పూలతో ఇట్లా అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ చుట్టూ ఉసిరికాయలు పెట్టి వాటిని కూడా చామంతి పూలతో అలంకరించి అట్లనే పువ్వొత్తులు కూడా తీసుకొచ్చినాం అన్నమాట. గుండ్ర ఉంటాయి కదా, పువ్వొత్తులు కూడా తీసుకొచ్చినాం. వాటిని కూడా ఉసిరికాయ పైన నెయ్యిలో తడుపుకుంటూ పెట్టి నేనైతే అవి తెల్లగా ఉంటాయి కదా అవి పువ్వొత్తులు, వీటిని నెయ్యిలో తడుపుకుంటూ ఉసిరికాయ మీద పెట్టి నేను దీపారాధన అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు శివకేశవులు ఇద్దరిని పూజించాలి. నేను ఈ ఒక్కరోజు కాదు, ఎప్పుడు కూడా నేను వాళ్ళిద్దరి నామస్మరణ చేస్తూనే ఉంటాను. శ్రీ విష్ణు రూపాయ శివాయ నమః అనే మంత్రాన్ని నేను ప్రతిరోజు 24 చదువుతూనే ఉంటాను నా మనసులో. ఎందుకంటే శివుడన్నా నాకు వెంకటేశ్వర స్వామి అన్న పిచ్చి, కాబట్టి నేను ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుతూనే ఉంటాను. ఈ ఒక్కరోజు అని కాదు, నేను ప్రతిరోజు వీళ్ళిద్దరిని పూజిస్తూనే ఉంటాను. నాకు తెలుసు శివుడు ఇప్పుడు నా వెంటనే ఉండడని నాకు తెలుసు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నాకంటే ముందే నాకు అన్ని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసేది ఈ శివకేశవులని నేను ఎప్పుడు గట్టిగా నమ్ముతాను. ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అన్ని అంతరాలయాలు ఉన్నాయి. చాలా చాలా చిన్న ఆలయాలు, పెద్ద ఆలయాలు కూడా ఉన్నాయి. అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటారనే ఉద్దేశంతో నేను ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చి పూజ అయితే చేస్తున్నా. నేను దేవుడిని ఎప్పుడో కోరుకుంటాను, నాతో పాటు నా కుటుంబాన్ని కూడా నేను ఇష్టపడే వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళని కూడా మంచిగా చూసుకోమని దేవుడిని ఎప్పుడు కోరుకుంటా. నాకు తెలిసి ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉంటావు, మాకు ఎప్పుడు నీ చేయూత అందిస్తావు. మా ఇంటి ఇలవేలుపు కదా శివయ్య, అందుకే ఈరోజు నా దీపాలతో నీకు నీరాజనం పలుకుతున్నాను. శ్రీ విష్ణు రూపాయ శివాయ అనే మంత్రాన్ని నేను ప్రతిరోజు జపించినట్టే మా వాళ్ళందరూ కూడా నిన్నే మొక్కుతారు మా ఇంట్లో. నాకు తెలుసు, మా తాతల తండ్రులప్పటి నుంచి కూడా పూజించడం మా అందరికి అలవాటు. మా అందరిని చక్కగా చల్లగా చూడమని నీకు 1000 దండాలు అయితే పెట్టుకుంటాం తండ్రి. ఇంకా పూజ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నా. నాకు ఎప్పుడైనా సరే పూజ చేస్తే ఏమవుతుందంటే, కొబ్బరికాయ కొడితే కొబ్బరి చిప్ప కూర్చోడము, లేకపోతే అగరబత్తీలు పెడుతుంటే అగరబత్తీలు కాల్చుకోవడము నాకు చిన్నప్పటి నుంచి జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో కూడా నాకు అస్సలు తెలియదు ఇప్పటి వరకు. ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎంత భక్తితో మొక్కినా సరే నాకు ఖచ్చితంగా ఏదో ఒక చిన్నగా గాయం అయితే అవ్వకుండా నాకు ఇప్పటి వరకు లేదు. అది అగరబత్తి అయినా కాలుతుంది, కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కూర్చుతుంది. నేను అయితే భయంగానే చేస్తాను కాదు, నాకు అట్లా అవుతుంది. ఎందుకు అవుతుందో ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాలలో నేను ఎప్పుడు మొక్కినా నాకు ఇదే తంతు. చాలా భయంగానే పూజ చేస్తాను, భక్తితోనే పూజ చేస్తాను, ప్రేమతో. కానీ దేవుడు ఇప్పుడు నాకు చిన్న గాయం అయితే ఖచ్చితంగా కలిగిస్తాడు. అది ఎందుకు నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శివుణ్ణి మొక్కిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని నేనైతే గట్టిగా ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నాకు చాలాసార్లు చాలా టైమ్స్ జరిగింది ఇట్లా. నేను ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా, నాకు ఏం జరిగినా సరే శివయ్య నువ్వే నా తోడు, నాకు నువ్వు తప్ప ఇంకెవరు దిక్కులేరని నేను అంటాను కదా, వెంటనే నాకు దానికి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా కనిపించింది. అందుకే శివుడు అంటే నాకు చాలా ఇష్టం. అందరినీ మొక్కుమని నేనైతే చెప్పను, కానీ మొక్కిన వాళ్ళకైతే కష్టాలు తీరుస్తాడనైతే నా నమ్మకం. ఇదైతే గట్టిగా చెప్తా. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ఎప్పుడు నా నాలుక పైననే ఉంటుంది. మా ఇంట్లో శివుడికి నేను ప్రతిరోజు నిత్య అభిషేకం అయితే ఖచ్చితంగా చేస్తారు శివుడికి. మా ఇంట్లో అభిషేకం చేయని రోజు నాకు అస్సలు మంచిగా అనిపించదు. శివాభిషేకం జరగని రోజు నేను ఏం తినకపోయినా సరే ఒక రోజు నేను దాన్నైనా మర్చిపోతున్నాను, కానీ శివుడికి అభిషేకాన్ని మాత్రం నేను అస్సలు మర్చిపోను. ఎందుకంటే ఈరోజు నేను ఇట్లా నిల్చున్నాను, నా కాళ్ళపైన నేను నిల్చొని ఈ స్థాయిలో ఉన్నానంటే దీని అంతటి కారణం నా శివయ్యే. నా శివయ్య లేకపోతే నాకు ఈ జన్మే లేదు, నాకు ఈ బతికే లేదు. నేను ఈరోజు ఇలా బతికి నా అమ్మ నాన్నలని, మా అక్క చెల్లెల్ని, మా అక్కని, మా అన్నని, నా ఫ్యామిలీని నేను చూసుకుంటున్నాను అని అంటే దీని అంతటి కారణం నా శివయ్య అని చెప్తాను నేను. ఎందుకంటే నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితి నుంచి నన్ను పై స్థితికి తీసుకొచ్చింది మాత్రం శివయ్య. నేను ఏడుస్తూ బాధపడి ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక తీర్చకుండా అయితే నాకు ఇప్పటివరకు అయితే ఈ దేవుడు లేడు. అందుకే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మాత్రం ఎప్పుడు నాలుక పైన ఉంటుంది. అందరూ కూడా శివయ్యను మొక్కండి. శివారాధన అనేది చాలా మంచిదని నేను చెప్తాను. మళ్ళీ చెప్పుతుందని అనుకోకండి. నా పూజ అయితే నేనైతే ఇంకా మాట్లాడుతూ వీడియో తీస్తూ చెప్పలేను కాబట్టి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా నేను దీపారాధన అయితే చేశాక నేను కొబ్బరికాయ అనేది కూడా కొట్టేస్తున్నా.
జీవితంలో నాకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఈ శివయ్యకు నేను ఏదో ఒక రోజు మా ఊర్లో శివాలయం కట్టాలన్న నా ఆకాంక్షని మీరు అందరూ కూడా నెరవేరుస్తారని నేను అనుకుంటున్నా. మా ఊర్లో కెల్లమ్మ టెంపుల్ కడుతున్నారు. దాని అనుబంధంలోనే నేను ఒక శివాలయం ఏర్పరచాలనుకుంటున్నాను. ఎందుకంటే మాకు గుడి ఉంది కానీ అందరు రావడానికి అక్కడ మా ఊర్లో ఒప్పుకోరు. కానీ గ్రామంలో ఉండే ఒక శివాలయం ఉండాలి, ఒక శివలింగం ఉండాలి. ఇలాంటి కార్తీక మాసంలో అభిషేకం చేయడానికి శివాలయం లేదని నాకు ఎప్పుడు ఒక బాధ ఉంటుంది. ఆ శివాలయం నిర్మించాలన్న, శివలింగాన్ని ప్రతిష్ఠించాలన్న నా కోరికను అందరూ మన్నించి అందరూ నాకు సహకరిస్తారని అనుకుంటున్నాను. ఓం నమః శివాయ.